హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి కళ్యాణ్ గురించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అండ్ కుక్ విత్ జాతిరత్నాల గురించి, తనుజ కళ్యాణ్ గురించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. కుక్ విత్ జాతిరత్నాలు ఎపిసోడ్ రివ్యూ కాదు ఇది. కొన్ని అప్డేట్స్ అంటే మీకు తెలియని కొన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తున్నాను. నిన్న ఒక షార్ట్ పెట్టాను కదా నేను, దానికి సంబంధించి నాకు కొంచెం అంటే కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదని ఏదో సంథింగ్, ఆ కామెంట్స్ గురించి వదిలేసేయండి. దాంట్లో కొన్ని అప్డేట్స్ గురించి చెప్తాను. కళ్యాణ్ నిన్న చాలామంది అడిగారు. కళ్యాణ్ కాలేజ్‌కెళ్లారు. అది ఏ కాలేజ్, ఎందుకెళ్లారని అదొకటి. కళ్యాణ్ గురించి అమెరికా నుంచి, అదే యూఎస్ఏ నుంచి ఫ్యాన్స్ కొంతమంది ట్రీస్ పంపించారు. చెట్లు పంపించారు. చెట్లు నాటమని. ఆ చెట్లు నాటమని చెప్పిన వాళ్ళెవరు? ఏంటి? ఇదన్నిటి కూడా కొన్ని క్లారిటీ ఇవ్వమన్నారు. దాని గురించి. ఇంకొకటొచ్చి కుక్ విత్ జాతిరత్నాల్లో నేను నిన్న పెట్టిన షార్ట్‌కి మీకు క్లారిటీ ఇవ్వడానికి కొన్ని అప్డేట్స్ ఈ వీడియోలో ఉంటాయి. వీడియో మొత్తం ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అండ్ వీడియో మొత్తం మిస్ కాకుండానే చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. అంటే వీడియో అర్థం అవ్వాలి అంటే మొదట నేను చెప్పే అప్డేట్స్ మాత్రం వినేసి, అంటే అప్డేట్స్ కాదు, నేనేం చెప్తున్నానో వినేసి, ఇది అయిపోయింది, వీటి గురించి చెప్తుంది నందు అక్క అని చెప్పేసి వచ్చేసి క్లారిటీ లేకుండా కామెంట్స్ అయితే పెట్టకండి. మొత్తం నేను చెప్పేది విని ఆ తర్వాత కామెంట్స్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా వీడియో చూసేవాళ్ళైతే నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపు కుక్ విత్ జాతిరత్నాలు ఫుల్ ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది. చాలా 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 నవ్వొచ్చింది. చాలా మంచి రివ్యూ ఇస్తాను రేపైతే ఆ వీడియో గురించి. ఇంకా ఈరోజు వచ్చి ఈ వీడియోలో మనం వీడియోలోకి వెళ్ళిపోతే, కళ్యాణ్ కోసం తన ఫ్యాన్స్ ఎంత అయినా చేస్తారు అని నాకు అనిపించింది. ఏంటంటే అంటే చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. సరే, అవి తెలుసుకునే ముందు అసలు కుక్ విత్ జాతిరత్నాల్లో అసలు ఏం జరిగింది? తనుజ ఇలా మాట్లాడింది, ఫ్రెండ్స్ అని చెప్పింది, మేము మాట్లాడుకోవట్లేదని చెప్పిందో అది క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. అదేంటంటే, కుక్ విత్ జాతిరత్నాలకు వచ్చే ముందు అసలు తనుజ రావాలనుకోలేదు. లాస్ట్ మినిట్‌లో తనుజ రావాలనుకొని వచ్చింది. ఎందుకంటే రావాలనుకోవట్లేదు అనేది, ఎందుకంటే కొంతమంది తనుజ, కళ్యాణ్‌కి స్క్రీన్ ప్లేస్ ఎక్కువ. అంటే ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరినైనా అడిగినప్పుడు కొంతమందికి ఇష్టమే. కొంతమంది వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్పలేను. కొంతమందికి వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. వాళ్ళని ఎక్కువ పొగుడుతున్నారు. అంటే ఎక్కువ వాళ్ళని చూపిస్తున్నారు టార్గెట్‌గా. మేమొచ్చి ఉపయోగం ఏంటి? మేము రాము అని కొంతమంది అన్నారంట. ఆ అన్నదానికి అది తనుజకి ఎలానో తెలిస్తే, అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా చెప్పడానికి. మనకెలా తెలుస్తుందో, ఇప్పుడు నాకెలా తెలిసిందో ఈ వివరాలన్నీ, ఎలాగోలా ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకి తెలిసేదానికి. అలా తనుజ మేము రాను అని ముందు చెప్పిందంట. ముందు చెప్తే, కాదు మీరు రావాల్సిందే అని చెప్తే, సరే అయితే నాకు కళ్యాణ్ మీద ఎలాంటి పంచెస్ వేయకూడదు ముందుగానే చెప్పిందనమాట. ఇది ఆ టీవీ షో నిర్వహించే వాళ్ళకి ముందుగా చెప్పిందనమాట. నాకు కళ్యాణ్‌కి ఎలాంటి పంచెస్ వేయకూడదు. నాకు కళ్యాణ్‌కి ఎలాంటి మేము మాట్లాడుకునేది మేము బయట మాట్లాడుకుంటాం. షోలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మేమెప్పుడు ఫ్రెండ్స్‌మే. మాకు ఎక్కువ చూపించకండి. వాళ్ళు వీళ్ళు మా గురించి ఎందుకు లోపల అనుకోవటం, మమ్మల్ని ఎక్కువ చూపించకండి. అలా అయితే మా మీద ఎక్కువ పంచెస్ రాయకండి అన్నప్పుడు అని తను రిక్వెస్ట్ చేసిందో, లేకపోతే హెచ్చరికగా చేసిందో తెలియదు మరి. ఆ రిక్వెస్ట్‌గానే చేస్తుందిలెండి తనుజ. మరి రిక్వెస్ట్ కాకుండా అలా ఇలా కాకుండా కొంచెం క్లారిటీగా చెప్పుంటుంది. ఆ విషయం కళ్యాణ్‌కి కూడా తెలుసు. అందుకని వాళ్ళు ఆ 2 ఎపిసోడ్‌లో కొంచెం దూరంగా ఉన్నారు. మాట్లాడుకోలేదు. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు ఫ్రెండ్స్‌గా మాట్లాడుకుంటారు. ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేశారంటే, కళ్యాణ్, తనుజ మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్‌కి నచ్చనప్పుడు, మేము రాము అన్నప్పుడు ఏం చేస్తది? ఏ టీవీ షోకైనా వీళ్ళిద్దరే కాదు, మిగతా వాళ్ళు కూడా కావాలి కదా! ఏ టీవీ షోకైనా కావాలి కదా! అలాంటప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు తినే ముందు ఒక స్టెప్ తీసుకొని, చాలా మెచ్యూర్ పర్సన్ కాబట్టి తనుజ తినే ముందు స్టెప్ తీసుకొని ముందుగానే చెప్పింది. మాకంత స్క్రీన్ స్పేస్ వద్దు. కావాలంటే మీరు రాను అన్నప్పుడు, మేము వద్దు అనుకుంటే మేము రాము అని కూడా చెప్పింది. బట్ వీళ్ళకి టీఆర్పీ రావాలి కాబట్టి, టీఆర్పీ కావాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రావాలి. అలానే వీళ్ళతో పాటు ఇంకొంతమంది కావాలన్నట్టు, అంటే తినే ముందు స్టెప్ తీసుకోవాలి. అందుకని తను ముందు స్టెప్ తీసుకొని వాళ్ళకి చెప్పేసింది. మాకంత పంచెస్ రాయకండి. మేము కామ్‌గా ఉంటాం అన్నప్పుడు కళ్యాణ్ మామూలుగా వీడియో తీస్తుంటేనే చాలా డీసెంట్‌గా, అసలు చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. అలాంటప్పుడు వీడియోలో మనకి తెలీదు కదా!
అందుకని వాళ్ళు అలా ఉన్నప్పుడు చాలా మంది ఏం చేశారంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, వీళ్ళిద్దరు తగాదా అయింది అని చాలా స్ప్రెడ్ చేసేసారు. స్ప్రెడ్ చేసిన న్యూస్‌ని ఏంటంటే నేను కామ్‌గా ఉన్నాను. తెలిసినా కూడా ఈ విషయం నాకు చెప్పారు అందరూ. తెలిసినా కూడా నేను కామ్‌గా వీడియోలో చెప్పకుండా ఉన్నాను. సరేలే ఏదైనా బయటకొచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్దాంలే అని. నిన్న వాళ్ళు మనకి ఎపిసోడ్ బయటకొచ్చినప్పుడు వాళ్ళు నాన్న నాన్న అని మాట్లాడుకున్నారు. ఇంకా అర్థమైంది కదా! ఈళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది నేను రేపు ఫుల్ వీడియో పెడతాను. కుక్ విత్ జాతిరత్నాలు ఎపిసోడ్ రివ్యూ రేపుంటుంది. రేపు చేస్తాను. అలా వాళ్ళు మాట్లాడుకున్నారని బయటకొచ్చింది కాబట్టి, నేను నిన్న కొంచెం హ్యాపీనెస్‌తో నాకు తెలిసిన విషయాన్ని ఫ్రెండ్స్‌గా ఉండాలి అని చెప్పి పెట్టాను. అంతేగాని నాకు ఇంగ్లీష్ రాక, వాళ్ళు మాట్లాడుకోవటం అర్థం కాక అలా ఏం కాదండి. నాకు తెలిసిన విషయాన్ని నేనప్పుడు ఏది చెప్పను. కన్ఫర్మ్‌గా చెప్పను. ఎందుకంటే వాళ్ళ నోటెమ్మటే వాళ్ళు ఏదోటి బయటికి కొంచెం క్లూ ఇస్తేనే నేను తర్వాత ఒక వీడియో రూపంలో కానీ, ఒక షార్ట్ రూపంలో కానీ పెడతాను. అంతేగాని నాకు తెలిసింది కదా! నాకెవరో చెప్పారు కదా! అనగానే వెంటనే వీడియో చేసేయను. క్లారిటీ ఉండాలి. ఏ విషయంలో అయినా వాళ్ళొక ముందు స్టెప్పేస్తేనే నేను వెనకాల వాళ్ళ గురించి విషయం చెప్తాననమాట. అది. మీకిప్పుడు పూర్తిగా అర్థమైనట్టుంది ఈ విషయం గురించి. ఇంకొకటొచ్చి నిన్న కళ్యాణొచ్చి మన కళ్యాణ్ ఫ్యాన్సొచ్చి ఒక కంటి ఆపరేషన్ గురించి కంటి ఆపరేషన్ అంటే ఫ్రీ కంటి హాస్పిటల్ వాళ్ళు. కళ్యాణ్ తరపున కళ్యాణ్ పేరు మీద రాజా హాస్పిటల్ అని చెప్పి వాళ్ళు ఒక క్యాంపింగ్ అంటే ఫ్రీ క్యాంపింగ్ లాగా కళ్యాణ్ పేరు మీద పెట్టారు. దాంట్లో 110 మందికి కళ్ళల్లో గ్లాసెస్ ఇచ్చారు. కంటికి గ్లాసెస్ ఇచ్చారు. 40 మందికి సర్జరీస్ చేయడానికి 40 మందిని ఎన్నిక చేసుకున్నారు. తర్వాత బీపీ, షుగర్ వీటన్నిటిని ఫ్రీగా చేశారు. ఇదంతా చాలా చాలా మంచి పనులనమాట. ఇలాంటియన్నీ జనాలకి తెలియాలి. తెలిస్తేనే ఈ ఫ్యాన్స్ కాకుండా ఇంకొంతమంది ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా గానీ, ఎవరి ఫ్యాన్స్ అయినా గానీ, తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా గానీ, తనూజ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా గానీ, ఇంకొంచెం మంచి పని చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏమడిగారంటే, అసలు ఈ చెట్లు నాటడం అనేది ఎక్కడి నుంచొచ్చిందని. కళ్యాణ్‌కి అమెరికాలో యూఎస్‌లో ఒక 5, 6 ఫ్యామిలీస్ దాకా ఒక ఫ్యామిలీ సెపరేట్‌గా ఉంది. ఆ ఫ్యామిలీ నాకు తెలీదు. ఆ ఫ్యామిలీ గురించి ఎక్కువ తెలీదు. ఆ ఫ్యాన్ గర్ల్ గురించి ఎక్కువ తెలీదు నాకు. తను కళ్యాణ్ కూడా చెప్పాడు కదా! నాకు అమెరికాలో ఒకళ్ళు ఫ్యాన్ గర్ల్ ఐఫోన్ ఇచ్చారని. ఆమె గురించయితే ఆ ఫ్యాన్ గర్ల్ గురించయితే నాకు అస్సలు అంత ఎక్కువ తెలీదు. కానీ ఒక 5, 6 ఫ్యామిలీస్ ఉన్నాయి. 5, 6 ఫ్యామిలీస్‌లో ఉండే ఫ్యాన్ గర్ల్స్ కానీ, ఆ ఫ్యామిలీ వాళ్ళు కానీ కళ్యాణ్‌ని తన ఓన్‌గా చేసుకున్నారన్నమాట. అన్నయ్యగా లేకపోతే కొడుకుగా ఇలా చేసుకున్నప్పుడు తన పుట్టినరోజుకి సంబంధించి వీళ్ళందరూ కళ్యాణ్‌కి సంబంధించి మంచిగా ఉండాలి అని చెప్పి ఒక అనాథాశ్రమానికి చిన్న పిల్లలుండే ఒక చిన్న అనాథాశ్రమానికి ఒక ₹1,00,000 పంపించి ఇలా కళ్యాణ్ అన్నయ్య మీద కళ్యాణ్ గారి మీద గాని, కళ్యాణ్ అన్నయ్య పేరు మీద చెట్లు నాటించండి అని చెప్పి పిల్లల చేత చెట్లు నాటించండి అని చెప్పి వాళ్ళు సజెషన్ ఇచ్చారనమాట. అలా ఆ సజెషన్ తీసుకొని ఫ్యాన్స్ కూడా ఇది తెలుసుకున్నాక మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా కళ్యాణ్ పేరు మీద అని చెప్పి వాళ్ళు కూడా కళ్యాణ్ పేరు మీద ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టు నాటడం మొదలుపెట్టారు. ఇప్పుడు తన పుట్టినరోజుకి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వటం కన్నా కళ్యాణ్ అన్నాడు, ఇది నేను చెప్పానని మొన్న చెప్పాను కదా! కళ్యాణ్ అన్నాడు, నా పుట్టినరోజుకి ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వటం కన్నా ఇది తెలుసుకున్నాక కళ్యాణ్ ఈ మాట అన్నాడు. నా పుట్టినరోజుకి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వడం కన్నా ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చాలా మంచిది అని చెప్పి చాలా సంతోషపడ్డాడు. హ్యాపీగా ఇలాంటి ఫ్యాన్స్ నాకు ఉండటం చాలా అదృష్టం అని చెప్పి అని చెప్పాడనమాట. ఇది తనూజ గారు ఇప్పుడు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళలేదు. ఎపిసోడ్ అయిపోయినాక తను నేరుగా తన హౌస్‌లోనే వెళ్లారు. నా హౌస్‌లోనే ఉంది. ఇంకా తనుజ గారి గురించి ఎక్కువ అప్డేట్స్ బయటికి రావట్లేదు. అంటే తను ఎక్కువ ఈ కుక్ విత్ జాతిరత్నాలు వంటలు చేసే ప్రోగ్రామ్‌లో ఉంది కాబట్టి ఎక్కువ తన అప్డేట్స్ ఏవి పెట్టట్లేదు. తను వాట్సాప్‌లో కానీ, తన ట్విట్టర్‌లో కానీ, తన ఏదైనా అప్పుడప్పుడు స్టోరీ ఏదైనా నచ్చితే పెడుతుంది కానీ మిగతా ఏమీ అంత బయటికి రావట్లేదు. ఈ విషయం ఒకటి బయటకొచ్చింది కాబట్టి నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇంకోటేంటంటే కళ్యాణ్ ఒక కాలేజ్‌కెళ్లారు కదా! ఆ కాలేజ్ గురించి చెప్పండి అని చెప్పారు. ఆ కాలేజ్ గురించి కూడా చెప్తాను. 1 మినిట్. ఆ కాలేజ్ ఏందంటే హైదరాబాద్‌లో గట్కేసర్‌లో ఒక కాలేజ్‌కెళ్లారు. అక్కడ మోరల్ స్పీచ్ ఇవ్వడానికి అంటే కాలేజ్ వాళ్ళని అంటే తిను ఇంత స్థాయి సాధించాడు కదా! ఎలా సాధించాడో మోరల్ స్పీచ్ ఇవ్వడానికి ఎళ్లారనమాట. ఆ కాలేజ్ పిల్లలు కోరిక మేరకు అంటే రమ్మంటారు కదా! అలా వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఏం చేశారంటే అక్కడ మ్యూచువల్ ఫ్యాన్సే ఎక్కువ ఉన్నట్టున్నారు. తనుజ నీకేమవుతుంది? తనుజ నీకేమవుతుంది? అనగానే తను సిగ్గుపడతాడనమాట. దీన్ని కూడా చిలవలు పలవలు చేస్తున్నారు. తనుజ అని. అక్కడ ఎక్కువ కేటీ మ్యూచువల్ ఫ్యాన్సే ఉన్నారు. అంటే మనకి నేను చెప్తున్నాను కళ్యాణ్ మామూలు ఫ్యాన్స్ కన్నా, తనుజ నార్మల్ ఫ్యాన్స్ కన్నా కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. ఎక్కడ చూడు వీళ్ళిద్దరు కలిసి ఉండాలి అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అలాంటప్పుడు తనుజ నీకేమవుతుంది అని ఒక అమ్మాయి డైరెక్ట్‌గా అడిగిందనమాట. అలా అడిగినప్పుడు కళ్యాణ్ చాలా సిగ్గుపడ్డాడు. ఆ సిగ్గుపడినప్పుడు తను నవ్వుతూ తల కిందకి దించుకోవటం, తనుజ అని పెద్దగా అరవటం ఇలా జరిగింది ఆ కాలేజ్‌లో. తను మోరల్ స్పీచ్ ఇవ్వడానికి మాత్రమే కాలేజ్‌కెళ్లారు. ఇంకేం లేదు. మామూలుగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వెళ్ళారన్నమాట. ఇప్పుడు డిమాండ్ పవన్ ఎలా ఎళ్లారో అలానే కళ్యాణ్ కూడా అలా వెళ్లారన్నమాట. ఇంకా వచ్చి ఒక ఫ్రెండ్ పెళ్ళికి
తను ఒక ఫ్రెండ్ పెళ్ళికి హైదరాబాద్‌లోనే వెళ్లారన్నమాట. ఫ్రెండ్ పెళ్ళికి. ఇప్పుడు కళ్యాణ్ వచ్చి ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళ ఊర్లోనే ఉన్నారు. అంటే అలా ఊర్లోనే ఉన్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే హైదరాబాద్‌లోనే నిన్నైతే వాళ్ళ బాలు బర్త్‌డే అప్పుడు మాత్రం ఊరికెళ్ళాడు. ఊరు నుంచి వచ్చాక తనకి సర్ప్రైజ్ ఇచ్చారు. తర్వాత తన ఇంటి కోసం ఇల్లు కట్టించే విషయం మీద తన ఊరు నుంచి హైదరాబాద్‌కి, హైదరాబాద్ నుంచి ఊరికి ఇలా తిరుగుతూ తను బిజీగా ఉన్నాడు. అంతే ఇవే విషయాలు. నాకు అన్ని విషయాలు తెలుస్తాయండి. బట్ నేను తెలిసినయన్నీ వెంటనే పెట్టేయను. ఎందుకంటే వాళ్ళ నుంచి ఒక క్లారిటీ వచ్చేదాకా పెట్టకూడదని నా అభిప్రాయం. ఇలా కళ్యాణ్ ఫ్యాన్సు, తనుజ ఫ్యాన్సు, మ్యూచువల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇది మ్యూచువల్ ఫ్యాన్స్ చేశారా? కళ్యాణ్ ఫ్యాన్స్ చేశారా? అనేది ఈ చెట్లు నాటడం అనేది మాత్రం కళ్యాణ్ ఫ్యాన్స్ చేశారు. మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికి నాకు ఏం చేశారో తెలీదు. అంత క్లియర్‌గా తెలీదు. మ్యూచువల్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారనేది. తన బర్త్‌డేకి ఇవైతే మామూలుగా కళ్యాణ్ నార్మల్ ఫ్యాన్స్ అంటే కళ్యాణ్ ఒక్కడినే అభిమానించే వాళ్ళు మాత్రం కళ్యాణ్ ట్రూ ఫ్యాన్స్ అంటారు గదా! వాళ్ళు మాత్రం చేస్తున్నారు. ఇదనమాట సంగతి. ఇప్పుడు కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్‌కైనా ట్రూ ఫ్యాన్స్‌కైనా కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళకి తనుజ ఆటోమేటిక్‌గా ఇష్టముంటుంది. ఎందుకంటే కళ్యాణ్‌కి చాలా ఇష్టమైన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు లైఫ్‌లో అంటే అది తనుజ మాత్రమే. తనుజ ఇష్టం ఇష్టమైన ఫ్రెండ్ కాబట్టి కళ్యాణ్‌ని ఇష్టపడే వాళ్ళు ఆటోమేటిక్‌గా తనుజని ఇష్టపడతారు. అదనమాట సంగతి. ఇక అంతేనండి ఈ అప్డేట్స్‌కొచ్చి రేపు సీజే 'కుక్ విత్ జాతిరత్నాలు' ఫుల్ రివ్యూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎపిసోడ్. నాకు చాలా బా నచ్చింది. అండ్ ఆ ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుకుందాం. అండ్ ఇవాల్టికైతే ఇదే అన్‌సీన్ వీడియో కూడా పెడతాను. 2 వీడియోస్ రేపు పెడతాను. ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం ఒంట్లో బాలేదు. అందుకని ఈ ఒక్క వీడియో క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మీకోసం అనేది ఈ ఒక్క వీడియో కోసం నేను పెడుతున్నాను. అంటే నేనేదో మీకు అబద్ధం చెప్పినట్టు వాళ్ళ ఫ్రెండ్స్‌గా మాట్లాడకపోనట్టు అలా అనిపించింది నాకు నిన్న వీడియో చూస్తే. కెవిన్ గారు చెప్పారు కదా! కెవిన్ గారు సారీ అండి మీకు బాధ అనిపించుంటే. ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ చిన్న హార్ట్ బటన్ అయినా కామెంట్ పెట్టండి.